బాబోయ్ కిడ్నీ క్యాన్సర్ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న కేసులు ఇవేనట. తెలంగాణలో కిడ్నీ క్యాన్సర్ కేసులు ఎక్కువైతున్నాయట. అంటే కిడ్నీలో క్యాన్సర్ వస్తున్నది. ఆ తర్వాత ఎముకలు గుండె సంబంధిత జబ్బులు ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ అధ్యయనం చేస్తే ఈ స్టడీ చేస్తే ఈ భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చినాయట. 2020-25లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసులను విశ్లేషిస్తే ఎక్కువ కేసులున్న విభాగాల బలోపేతానికి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేసుల తీవ్రత పెరుగుతోంది. కిడ్నీ కేసులు వేరే, క్యాన్సర్ కేసులు వేరే. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు అండ్ క్యాన్సర్ సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువగా ఉన్నదట. వై కిడ్నీలు ఏం చేస్తాయి? మనం తాగిన దాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఏం తాగుతున్నారు? మందు తాగే వాళ్ళకి ఇవాళ రాష్ట్రంలో 40,000 కోట్ల లిక్కర్ ఆదాయం ప్రభుత్వం సంపాదించుకుంటున్నది, ఖజానాకు చేరుతున్నది. ఎట్లా? తాగడం వల్ల. ఆ తాగింది ఎవరు ఫిల్టర్ చేయాలి? కిడ్నీలు ఫిల్టర్ చేయాలి. ఎంతకని చేస్తాయి? చేసి 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 ఆ కిడ్నీలు ఖతమైపోతున్నాయి. ఇవాళ ప్రభుత్వాలు ఏం చెప్తే మేము డయాలసిస్ సెంటర్లు పెడుతున్నాం అని చెప్తారు. డయాలసిస్ సెంటర్ల పెరుగుదల ఎందుకు నమోదవుతున్నది? ఎక్కువ ఎందుకు అవసరం వస్తున్నాయి? పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2020-25 మధ్య నమోదైన కేసుల సమాచారాన్ని వైద్య శాఖ విశ్లేషించిందట. అందులో అత్యధికంగా నమోదయ్యే 10 కేసులు తీసుకుంటే మొదటి స్థానంలో కిడ్నీ కేసులు ఉన్నాయట, రెండో స్థానంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయట. ఆ తర్వాత వరుసగా ఆర్థోపెడిక్, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, న్యూరోసైన్స్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ కేసులు ఉన్నాయట. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో అత్యధికంగా అవసరమయ్యే సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఇవే అని వైద్య శాఖ గుర్తించిందట. 2020-25 మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అత్యధికంగా 3,63,197 కిడ్నీ సంబంధిత కేసులు నమోదైనాయట. అంటే జస్ట్ ఒక 5 years కాలంలో, అంటే దాదాపు 25లో ఉన్నాం కదా, 4 సంవత్సరాల కాలంలో దాదాపుగా 3,70,000 కేసులు కిడ్నీ కేసులు ఉన్నాయట. ఓన్లీ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయిన వాళ్ళే. ఇక సామాన్యులు, పేదలు ప్రైవేట్ హాస్పిటల్కి పోని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక ఆ లెక్క ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంకాలజీ 3,06,702, అంటే ఇది క్యాన్సర్కి సంబంధించింది. నెక్స్ట్ ఆర్థోపెడిక్, బొక్కలకు సంబంధించింది 1,91,852 కేసులట. కార్డియాలజీ, గుండెకి సంబంధించింది 1,45,814 కేసులు ఉన్నాయట. దీంతో ఈ 4 విభాగాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నదట. చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఈ కిడ్నీదైనా లేకపోతే క్యాన్సర్దైనా ఆ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. అది కొంతమంది పేషెంట్లు డయాలసిస్ లేక కూడా చచ్చిపోతుంటారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ఆల్టర్నేట్ డే డయాలసిస్ అవసరమవుతుంది. కేసు పరిస్థితి తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ డే డయాలసిస్ కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీక్లీ 2 times 3 times డయాలసిస్ కావాలి. ఇప్పుడు వీళ్ళు జీవన్ ధాన్ కింద అప్లై చేసుకుంటే ఆ కిడ్నీ ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎప్పుడు వాళ్ళకి దొరికితే అప్పుడు ఆపరేషన్ చేస్తారు. ఆ జీవన్ ధాన్ కింద ఆ కిడ్నీ దొరికేంత వరకు వీళ్ళు డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో ఎప్పుడైనా డయాలసిస్ చేయడం ఆలస్యం అయితే రోగి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇవాళ. అండ్ దట్టు ఇంకా ఈ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇది పెద్ద మాఫియా. ఇదిగా మీరు ఇప్పుడు ఈ మార్కెట్కి వెళ్ళండి, తెలంగాణలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించాలి అంటే డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? 20 లక్షలు 30 లక్షలు చలో అయిపోతుంది. ఎక్కడో బ్లాక్ మార్కెట్లో కిడ్నీలు అమ్మేటోడు ఉంటాడు, కిడ్నీలు కొనేటోడు ఉంటాడు, మార్చే హాస్పిటల్ కూడా ఉంటాయి. అదంతా హాస్పిటల్ కేంద్రంగానే నడుస్తుంటుంది దందా.